చేసుకుంటున్నాను. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. సార్ వాళ్ళు చెప్పిన పాఠాల వల్ల మాకు బాగా ధైర్యంగా ఉంది. నేను పీజీ హాస్టల్ రన్ చేస్తున్నాను సార్ కర్నూలులోనూ. సార్ వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. గురువులు చెప్పిన టీచర్స్ మాత్రం ఇక్కడే ఉండి అందరు నా యొక్క పాదాలకు వందనాలు. సో అట్లా కింద కూర్చున్న నా తోటి విద్యార్థులు విద్యార్థినుల ఫ్యామిలీలు అందరికీ పేరున వందనాలు. సో నా పేరు బి నాగరాజు. సో నేను ఇక్కడే 94 to 99 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఆలూరులో జూనియర్ కాలేజ్లో చేశాను. తర్వాత ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ నుంచి బిహెచ్ఎల్ హైదరాబాద్లో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశాను. అక్కడి నుంచి క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా విప్రోకి సెలెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు ప్రజెంట్ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ హిందూపూర్లో జాబ్ చేస్తున్నాను. అట్లా కరస్పాండెంట్గా డిప్లొమా కంప్లీట్ చేసుకొని సో అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్గా కంటిన్యూ అవుతుంది. సో 15 years అవుతుంది కంటిన్యూ అక్కడే 15 years నుంచి అక్కడే జాబ్ కంప్లీట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అన్న. సో మా మిస్సెస్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాబ్ చేస్తుంది. 2 అబ్బాయిలు, ఒకరు 8th క్లాస్, ఒకరు 6th క్లాస్. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మా నాన్న ఫార్మరు, మా అమ్మ హౌస్ వైఫ్. సో ఇదే. ఓకే. హలో నమస్తే సార్, నా పేరు మహేష్. నేను ఇక్కడే 10th క్లాస్ వరకు చదువుతున్నాను. ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. హలో అయినా నాకు విద్యాబుద్ధి నేర్పిన గురువులకి అందరికీ శుభవందనములు వచ్చినందుకు. థ్యాంక్ యూ. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. దాంతోపాటు ఐటీఐ కూడా ఇక్కడే చదివి నేను ప్రజెంట్ ఎలక్ట్రికల్ లైన్మెన్గా ఆధున్ రోల్స్లో పనిచేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. 10th వరకు ఇదే చదివినాను. ఇంటర్మీడియట్ ఆలూరు చేసినాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేదు. నేను ఆలగడ్డ వచ్చేసి కంప్యూటర్ పెట్టుకున్నాను. మా మిస్సెస్ వచ్చేసి ఏపీఎం. నా పేరు కే వీరేష్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన గురువులకి మరియు నాతోటి నమస్సుమాంజలి. గత మనం 10th అయిపోయి 26 సంవత్సరాలు తర్వాత కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరినీ చూడాలనే ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి వచ్చేసాను. మరి ఆనాడు మనం స్కూల్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు మరొకసారి మనం నెమరేసుకోవాలని వచ్చేసినాము. మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకరు ఒక్కొక్క శైలిని అనుసరించి మనకి ఎంతో విద్యాబుద్ధం నేర్పారు. తెలుగు సార్ ముఖ్యంగా జీసీ కామెడీ రూపంలో కూడా మనకి చెప్పేవారు. ఆయన్ని ఇప్పటికి కూడా కూడా మరి లెక్కల మాస్టర్గా పనిచేశారు ఇక్కడ. ఆయన క్లాస్లో ఒక్కరికి అర్థం కాకపోయినా ప్రతి స్టెప్ని చాలా ఇష్టం మాకు. ఆయన ఎక్కడైనా ఇప్పటికీ కూడా బాగా గుర్తున్నాయి మాకు. అవి నెమరేసుకుంటుంటాం. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సార్ అందరికీ పదాభివందనాలు సార్. ఆతృతతో వచ్చాను సార్. మెయిన్గా అయితే తెలుగు సార్ని చూడాలని వచ్చాను సార్ ఈరోజు అయితే. మేడం మిమ్మల్ని కూడా చాలాసార్లు అనుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరి దగ్గర మేము చదువుకొని చాలా స్వీట్ మెమరీస్ ఇప్పటికీ గుర్తున్నాయి మాకు. నేను స్కూల్ నా డ్రాయింగ్ సార్ని అయితే అస్సలు మర్చిపోలేము సార్. ఎందుకంటే మీరు చాలా జోక్స్ వేసేవాళ్ళు క్లాస్లోకి వచ్చేటప్పుడు. ఇంకా తెలుగు సార్ అయితే ఒక్కటి బాగా గుర్తుంది నాకు. ఏదైనా పద్యం ఒప్పియకపోతే మీరు ఇంటి దగ్గర చెప్పేసి వచ్చారా, లేదంటే ఈరోజు మీరు అంటే మీ అమ్మ వాళ్ళకి చెప్పిరండి, రేపు మీరు ఈ పద్యం ఒప్పియకపోతే ఇంకా నా చేతులు అయిపోతారనేసి అంటా ఉండ్రి. నాది ఇదే ఊరే, మనవల్లి. నేను ప్రస్తుతం ఆధుని ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. ముందుగా నేను బిఎస్సి బిఈడి చేశాను. దాని తర్వాత డిస్టెన్స్లో ఎంఎస్సి చేశాను. ఎంఎస్సి చేస్తూనే గత 14-15 సంవత్సరాలుగా 2010 ఎండింగ్ ఆలూరులో 8 నుంచి 9 సంవత్సరాల పాటు, ఆలూరులో 6 సంవత్సరాలుగా
ఈ విలేకరు వృత్తిలో కొనసాగుతున్నా. నేను చదివే చదువుకి నేను చేసే వృత్తికి ఎలాంటి సంబంధం లేదు, కానీ దాంట్లో రాణిస్తున్నా. కేవలం సార్ వాళ్ళు రాసిన రాత మనకి తలరాత బాగా మారుతుంది. సార్ వాళ్ళ రాత కూడా నా తలరాత మార్చింది, నాకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది సార్ వాళ్ళు విద్య వల్ల. ముఖ్యంగా హిందీ రాదు, మామూలు రెడీ అయ్యేది తెలుగు సార్ సైకిల్ వేసుకొస్తే పంచాయతీ పడుక సైకిల్ ఒకటి ఎక్కేది అంతే. సార్ వెనక్కి ఎక్కంటుండే బడివారు సార్ సైకిల్ ఎక్కించుకొస్తుండే. ఇంకా రంగస్వామి సార్ ఇక్కడ బస్సు దిగినాడా అది ఇప్పటికీ పోలేదు, అది గుర్తు ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే గుర్తింపు అది అనమాట. అది అంటే సార్ గుర్తు ఆనవాళ్ళు ఉన్నాయి మనకి. అంటే యాక్చువల్ చెప్పాలంటే సార్ సంతోషం సార్, ఇప్పట్లో ఇలాంటి గురువులు విద్యార్థులు దొరకడం చాలా కష్టం సార్. పడుతున్నాం కాబట్టి కొన్ని తెలుస్తున్నాయి సార్ నాకు. నాటి ఉపాధ్యాయులు నేడు కరువయ్యారు సార్. అంటే మేము అందరినీ అనలేము సార్. అదేవిధంగా ఈ సమావేశాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి నా తోటి స్నేహితురాళ్ళు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఈ 13వ తేదీని ఖచ్చితంగా నిర్వహించాలని కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా కంకణం కట్టేశారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువగా ఏ టీచర్ దగ్గర నుండి దెబ్బలు తినలేదు సార్. సోషల్కి వచ్చేటువంటి వారు, గురుస్వామి సారు సైన్స్కి వచ్చేటువంటి వారు, ప్రభాకర్ సారు క్లాస్ చెప్తున్నాడంటే ఈ రూమ్లో క్లాస్ చెప్తే ఆ రూమ్ వరకు వినపడేది. అదేవిధంగా సార్ అంటే అందరికి భయం ఎక్కువ. సార్ క్లాస్లోకి ఎంటర్ అయినాడంటే ఎవరికి కూడా మళ్ళీ నో ఎంట్రీ, అంటే మనకు తిరిగి ఎంట్రీ లేదు, నో ఎంట్రీ. అట్లా సిట్టుగా ఇక్కడ మనకు విద్యను బోధించడం జరిగింది. వాళ్ళ అనుభవాలనే కొంతవరకు నేర్చుకోవడం జరిగింది. సారు ఇక్కడ నుంచి వెళ్ళి మేము మీకు తెలుగు పరంగా మొదటిగా రావడం జరిగింది. హిందీ రాదు మనకి, ఎందుకంటే పునాది లేదు కాబట్టి భయం కూడా. కానీ మేడం గారు అన్ని క్లాసులు అందరికీ కూడా ఇక్కడ ఉన్నంత వరకు మనకు 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లీషు సోషల్కి రావడం జరిగింది. ఈ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు మొదట వందనాలు సమర్పించుకుంటున్నాను. తర్వాత నా దగ్గర చదివినటువంటి పూర్వ విద్యార్థులు మీరు విద్యార్థులు మీకందరికీ కూడా చెప్పేదేమంటే, మొట్టమొదట నా సంగతి మీకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే మీ యొక్క చెవులన్నీ కూడా నేను చెప్పే మాటల మీదే ఉండాలి. అది తర్వాత అవే మాటలు వినాలా. నేను ఏం చేస్తుంటే దాన్నే గమనిస్తూ ఉండాలా. లేకుండా ఉన్నానంటే మీ డొక్క చీల్చి డోలు కట్టి డ్రింగ్ 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 అని వాయిస్తాను. కాబట్టి మీ చూపులన్నీ నా మీదే ఉండాలా, మీ యొక్క చెవులన్నీ నా మాటల మీదే ఉండాలా. అదే తొందరగా కొన్ని మాటలు చెప్పి వివరిస్తాను. పండుగలు మనకు ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి. ఉగాది, దసరా, రంజాను మొదలైనటువంటి క్రిస్మస్, ఇట్లాంటి పండుగలు ఎన్నో వస్తాయి. అవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి పండుగలు. కానీ ఈరోజు జరిగేటటువంటి ఈ సమావేశం అన్ని పండుగల కంటే కూడా గొప్ప పండుగ. ఈ ఆనందము ఏ పండుగలు కూడా మనకు ఇవ్వవు. మీరంటే నాకు చాలా ఇష్టము. విద్యార్థులు అంటే మీరంటే చాలా ఇష్టము. మిమ్మల్ని అందరినీ చూడాలనే కుతూహలం నాలో ఉంది. అందుకోసం నేను వచ్చాను. కాబట్టి మొదట మీకు అంత ఆశీస్సులు తెలియజేస్తూ నేను కొన్ని చెప్తాను విషయాలు. మనకు గురువులు ఎన్నో రకాలు. ఎన్నో రకాల గురువులు చాలా రకాలు ఉన్నారు. కొంతమంది లౌకిక విద్యను నేర్పే గురువులు, వృత్తి విద్యను నేర్పే గురువులు ఉంటారు. వేదాంత విద్యను బోధించేటటువంటి గురువులు ఉంటారు, వేదాంత గురువులలో. మేము లౌకిక విద్యలు నేర్పేటటువంటి గురువులు. దాంట్లో కూడా మేము సాధారణ విద్యను నేర్పేటటువంటి, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు సాధారణ విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయులం. మీరు సాధారణ విద్య అంటే ఏమి?
నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏదన్నా చెయ్యి కాక మొట్టమొదట జనరల్ ఎడ్యుకేషన్, సాధారణ విద్య అనేది ఉండాలా. ఇది అయిపోయిన తర్వాతనే మీ యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. మీ తెలివితేటలను బట్టి, మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి, మీ యొక్క పట్టుదలను బట్టి రకరకాలుగా డాక్టర్లా, ఇంజనీర్లా, ఇంకా టెక్నికల్ వేయడా, ఇంకా రకరకాల వ్యాపారాల అనేటటువంటివన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఏ విధంగా చేసినా, ఏ విధంగా బాగుపడాలనుకున్నా ముఖ్యమైనటువంటిది విద్య. దాన్ని మనము దాన్ని విస్మరించరాదు. ఆ విద్యను బోధించేటటువంటి ఆ వృత్తిలో మేమందరం కూడా ఉన్నాము. మాకు ఇంతటి గౌరవం లభించింది అంటే కరెక్ట్గా కారణమేమి, మాకు నేర్పినటువంటి గురువులు ఎంతో కష్టపడి మాకు నేర్పిన దానివల్ల ఆ జ్ఞానాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఆ జ్ఞానాన్ని మీకందరికీ కూడా అందించడం జరిగింది. కాబట్టి మొట్టమొదట మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులకు మొదట నమస్కరిస్తున్నాను. తర్వాత విద్య ఎందుకు విద్య నేర్చుకోవాలా అని అంటే, విద్య వలననే ధనం సంపాదించవచ్చు. మనం డబ్బు సంపాదించాలా, ధనము మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 94వ సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా మలగవెల్లికి వచ్చాను మ్యాథ్స్ టీచర్గా. తిరిగి 26 సంవత్సరాలైంది మలగవెల్లికి రావడానికి. మిమ్మల్ని అందరినీ చూసే అదృష్టం ఈ విధంగా కలిగింది. అంతేకాకుండా ఈరోజు పాఠశాలను చూసి నాకు చాలా సంతోషమైంది. ముఖ్యంగా ఇక్కడ మీరు చేసినటువంటి విగ్రహ ప్రతిష్ట, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట చాలా మంచి కార్యక్రమం. చాలా చక్కగా మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించినారు. నిజంగా ఈ ప్రేరణ మీకు ఎవరి వల్ల వచ్చిందో కానీ చాలా శుభపరిణామం. పాఠశాలను నిజంగా సరస్వతి నిలయంగా మార్చినారు. ఇది మహత్తర కార్యం. దీనికి సహకరించినటువంటి ఈ మిత్రులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం దృష్ట్యా నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం మాకు లభించింది. దాంతోపాటు ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసాం. సరిగా నేను మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టలేకపోయాను. చాలా చిన్నపిల్లలప్పుడు మీరు. ఈరోజు మీరు చెబితే తప్ప మేము మిమ్మల్ని గుర్తించలేము. ఆ స్థాయిలో మిమ్మల్ని ఈరోజు చూస్తున్నాం. చాలా ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. తర్వాత మీకు నేను రెండు మాటలు చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలహరణం అయింది. ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు. మనం పాఠశాల అభివృద్ధికి మనకు చేతనైనటువంటి తోడ్పాటును అందిస్తూ పూర్వ విద్యార్థులుగా నెక్స్ట్ మనం చదివినటువంటి ఈ పాఠశాల కూడా భవిష్యత్తులో ప్రగతి పథంలో సాగేందుకు మన వంతు కృషిని అందించాలి. అంటే ఏం చేయాలి? మనం పెద్దగా చదువుకొని వాళ్ళు మీలో కొందరు ఇప్పటికీ ఉండొచ్చు, కొంత ఎక్కువగా. మనం ఎక్కువగా చదువుకోకపోయినా కూడా మన చుట్టూ మన సమాజంలో ఉండే కనీసం ఓ ముగ్గురికైనా మనం విద్యను అందించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా సమాజంలో అక్షరాస్యతను ఇంకా పెంపొందించుకుంటూ వెళ్ళాలి. మనం ఏమీ చదువుకోలేదు, మేమేం మా పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి చదివేని చెప్పగలమని అనుకోవచ్చు. మీరు చెప్పలేకపోయినా కనీసం ఆ పిల్లలను చదువుకునేందుకైనా ప్రోత్సహించండి. ఇప్పటికీ ఎందరో నిరక్షరాస్యులుగానే మిగిలిపోతూ ఉన్నారు. నిరక్షరాస్యత అనేది ఉండకుండా ఉండాలి. అక్షరాస్యత కలిగిన సమాజం ఏర్పడినప్పుడే మనలో నిజమైన ప్రగతి వస్తుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల పైన మమకారాలు పూర్తి, అంటే ఒక్కరికి కూడా ఈవెన్ అంటే తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య, అసలుగే మనుషుల మధ్య మమకారాలే తగ్గిపోతున్నటువంటి రోజులు ఇవి. నేను ఇక్కడ 1984 నుంచి 1996 వరకు 12 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. అప్పుడు రోజులు వేరే, ఇప్పుడు రోజులు ఇప్పటికీ సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు విద్య యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత అందరికీ తెలిసింది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లవాడిని చదువుకుంటున్నారు. ఆ రోజులు లేవు, కానీ ఈ రోజుల్లో అందరికీ అవేర్నెస్ వచ్చిందని. కాబట్టి దాని గురించి పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎందుకంటే విద్య లేకపోతే మనం పశువుల కంటే హీనంగా అయిపోతాం అనే విషయం తెలుసు. కాబట్టి దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సమాజం అంటారా, ఇంక రోజు మీకు ఇక
అది కూడా ఇన్స్టెంట్ ఫుడ్ మాదిరి ఆ టీవీలు ఇవి మీడియాలో వచ్చినాయి కాబట్టి మీకు దాని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమంటే మనలో ఈ యొక్క మమకారాలు ఈ యొక్క అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి, రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. తండ్రి కొడుకుల మధ్య కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్య కానీ ఇప్పుడంతా ఫ్రెండ్షిప్ కూడా ఏమైపోయింది, నా ఉద్దేశంలో కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ 24లో పనిచేసినప్పుడు ఆ రోజుల్లో మేము పనిచేస్తున్నట్టు స్టాఫ్ సుమారు ఎక్కువ మంది కూడా నేను కేవలం ఒక 10 మంది కూడా ఉన్నారు అప్పుడు. కానీ మా మధ్య ఏముండేది. నమస్కారం. చాలామంది భోజనం టైం అవుతుంది, రోజు ఈ టైం భోజనం చేస్తుంటాం కాబట్టి మన అలవాటు ప్రకారంగా ఎప్పుడు భోజనం చేద్దాం అని అనిపిస్తుంటుంది. ఆలోచన మానేస్తే భోజనం గుర్తురాదు. రెండు ఏం లేదు, భోజనం గురించి కొద్దిసేపు మర్చిపోతే మనకు భోజనం ఆకలి మర్చిపోతాం. రెండవది చిన్న చిన్న విషయాలు గమనిస్తూ ఉండాలి. మీకు మైక్ ఇచ్చామనుకోండి 100% హలో 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 టెస్ట్ చేస్తారు. కానీ బాగా తెలిసిన వాళ్ళు మనం కూడా ఏమంటాం, మైక్ ఇవ్వగానే ఓహో హలో హలో అని అంటున్నారు కాబట్టి మనం హలో హలో అంటుంటాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు. ఒక కార్యక్రమం చేయాలి అంటే అది ముందు ఒకరితో మొదలవుతుంది. ఆలోచన వచ్చిన తర్వాత అది 10 మందితో క్లాస్మేట్స్తో పంచుకోవాలి. పంచుకున్న తర్వాత 10 మందిలో 4 సరే అంటారు, ఇంకొకరు చూద్దాంలే అంటారు, ఇద్దరు వద్దులే అంటారు. మళ్ళీ మాట్లాడంగా సరే 8 మంది అయినా సరే అంటే మిగతా ఇద్దరు సరే చేద్దామని ముందుకు వస్తారు. అంటే ఇదే కాదు, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మన శ్రమను ఉపయోగించాలి, మన తెలివితేటలను ఉపయోగించాలి, అందరినీ కలుపుకొని పోవాలి. ఇది సూత్రం. అంతేగాని ఎవరు ముందు పడితే వాళ్ళే భుజస్కంధాల మీద మోసుకోవాలి. నేను చేస్తున్నాను ఫీల్ కావద్దు, నువ్వు నేను తీసుకున్నా కాబట్టి చేస్తున్నాను. చేస్తున్నంతసేపు నువ్వు ఏం చేయాలి, నేను ఎలా పనిచేయాలి, ఎలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఎలా మా తోటి వాళ్ళని పిలుచుకోవాలి, పదే ఫోన్ చేస్తూ ఉండాలి. నువ్వు పిలవడంతోనే వస్తారు, పిలవకపోతే రారు. సహాయం చేసిన వాళ్ళు ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, కొన్ని మంది చేయకపోవచ్చు, కానీ అందరూ మన మిత్రులే. ఇక్కడికి అందరూ కూడా దాదాపు బాగుపడిన వాళ్ళే వస్తారు. ఇట్లాంటి మీటింగ్లకి సామాన్యంగా ఉండేటువంటి వ్యక్తులు రారు. ఇప్పుడు బాగు ఇక్కడే ఎక్కడ గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళని కూడా ఏమీ ఆశించకుండా, వాళ్ళ దగ్గర ఏమి ఇప్పించుకోకుండా నువ్వు వస్తే చాలరా అని అంటే రాగలిగితే చేయగలిగితే మీరు గొప్పవాళ్ళు. నేను బాగుపడ్డా కాబట్టి నేను గొప్పగా చెప్పుకోవచ్చు, నేను బాగున్నా కాబట్టి నేను సహాయం చేయొచ్చు, నేను బాగున్నా కాబట్టి 10 మందిలో గుర్తింపు వస్తుంది అని అనుకుంటే అడగాలి. అడిగితేనే సహాయం చేయం, సహాయం పొందేటట్టుగా ఉండాలి. మనం బాగా గుర్తుపెట్టుకుని జీవితంలో పైకి రావాలంటే ఎవడు తెలుసుకొని సహాయం చేయడు. నిన్ను నీవు అర్థం చేసుకోవు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ నువ్వు అనుకుంటున్నావని వాళ్ళు అనుకోరు, వాళ్ళు అనుకుంటున్నావని నువ్వు అనుకోరు. చిన్న పని చెప్తాను మీకు. ఒక భర్త డాక్టర్ దగ్గరికి పోయినాడు. నా వస్తువు నేనే తినాలి, అంతగా ఇతరులకు సహాయం చేయరానుకో, జాగ్రత్తగా కింద పడేరా, దాంట్లో బెండింగ్ ఉంటాయి, పళ్ళే బెండింగ్ జరిగింటాయి, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు బాగా చెప్పింటారు. ఇక్కడ కూడా తల్లిదండ్రులు అప్పుడు అవ్వ తాత ఉంటుంది, కనీసం మనం విన్నా అవ్వ తాత దగ్గర కూడా కూర్చొని వింటుంది. ఆ అవకాశం మనకు లేదు. ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ చేస్తుంటాం. మరి ఎవడు వాడి పిల్లలతో మాట్లాడాలి? పెద్దగా మా చిన్నప్పటి నుంచి తీసుకుని మాట్లాడాం. మరి ఎవరు దిక్కు? ఫ్రెండ్సే దిక్కు. కారణం ఎవరు? తల్లిదండ్రులు కావాలంటే మీ పిల్లలు మీకేం లేదు ఊరుకో అని చెప్పే ఒకే ఒక వ్యక్తి భార్య. చెప్పలేదు, చెప్పదు, నాయన బాబోయే చెప్పదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏం తెలియదు ఊరుకో అంటున్నాడు.
చాలా కాలాతీతమైంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా నమస్కారం. పిల్లలు మీరందరూ ఇంత పెద్దవారు అయినప్పటికీ కూడా మాకు పిల్లల్లాగానే ఉంటారు. మీ అందరికీ నా ఆశీర్వచనాలు, మీ పిల్లలకి కూడా. తర్వాత మీరు ఎంతో ప్రేమగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదములు. అందరూ కలిసి బాగా అరేంజ్ చేసుకొని గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. చెప్పాలంటే మాకు కూడా గెట్ టుగెదర్ అరేంజ్ చేసినట్టు అనిపించింది. మేము కూడా టీచర్స్ అందరూ ఎప్పుడో ఒకసారి అప్పుడు కలిసింది, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాం. లాస్ట్ టైం ఒకసారి మలుగవలికి వచ్చాము, గెట్ టుగెదర్ పార్టీ చేశారు, అప్పుడు కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలుస్తూ ఉన్నాం. అట్లా మేము కూడా టీచర్స్ అందరూ కూడా కలుస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏమి అంటే ఇప్పటికే టైం అయింది, ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఒక చిన్న దోహా, మా హిందీ సార్ నాకు నేర్పించారు. గురు గోవింద్ దోహు కడే కాకే లాగో పాయ్, బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయని. అంటే గురు గోవింద్, టీచరు దేవుడు ఇద్దరూ నిలబడిన ఫస్ట్ ఎవరికి నమస్కరిస్తామని కబీర్దాస్ అడిగితే నేను గురువుకే నమస్కరిస్తానంటాడు. ఎందుకంటే ఆ దేవుడి దగ్గరికి పోవడానికి మార్గం మనకు గురువే చూపిస్తాడు అని. అట్లా అటువంటి స్థానంలో మేమున్నందుకు, మమ్మల్ని ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి మా గురువుల్ని నేను ఒకసారి తలుచుకుంటూ మేము ఈ స్థానంలో ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. మీరు ఇస్తున్నటువంటి గౌరవం కూడా కనిపిస్తే ఎక్కడైనా కనిపించి మేడం మీ స్టూడెంట్, మేము కనుక్కోలేం మిమ్మల్ని స్టూడెంట్ అని చెప్తున్నారు, కానీ ఎప్పుడో చిన్నప్పుడు చూసింటాము, చాలా గ్యాప్ వచ్చి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే వాళ్ళు మాకు గుర్తొస్తూ ఉంటారు, కనిపించినారా పలానా స్టూడెంట్ అని. ఎక్కడో ఎన్నో ఏళ్ళ తర్వాత చూసినామంటే మేము కనుక్కోలేకపోతాం. మీరు ఆ ఒక్క పలకరింపు మీ స్టూడెంట్ అని చెప్తేనే మేము చాలా. ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు మాకు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతమందిని ఒకేసారి ఒక్కొక్క స్టేజ్లోన ఇంతమంది చూడడం అనేది మాకు చాలా, ఎందుకంటే మేము ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ అన్నట్లు నాది కూడా ఇక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు ఏమైందంటే నా ఆర్డర్ వచ్చేసి ఆలూరుకి వచ్చింది, ఆలూరు మండలికి వచ్చేసింది. ఆల్రెడీగా ఆర్డర్ తీసుకుని చేతిలో తీసుకున్నాను. కాకపోతే ఈ ఊరికి రావడానికి కారణం ఏమంటే ప్రభాకర్ సార్. ఎందుకంటే ప్రభాకర్ సారు మా అన్న, మా కో బ్రదర్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సార్ నాకు ఉద్యోగం రాకుండా పరిచయమే. ఆ సార్ ఏం చెప్పాడంటే మేవానికి వచ్చిందంటే కదా జాబ్ వచ్చింది, ఎక్కడంటే ఇక్కడ ఆలూరు మండలికి వచ్చినాడు అని చెప్పాను అనమాట. నేను అప్పుడు ఇంతకుముందు ఇక్కడ రాకముందు డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటే పార్ట్ టైం లెక్చరర్గా. సార్ ఉండుకొని పెద్ద పెద్ద పిల్లలు చెప్పేటువంటి వాడు ఇక్కడ ఆడిపోయి ఏం చెప్తాడు, చిన్నపిల్లలకు ఆనంద పిల్లలందరూ మొక్కులు కార్చుకుంటూ అది ఏర్చుకుంటూ ఉంటారు, వాళ్ళకేం చెప్తాడు, అక్కడ మలుగులు బాగుంటుంది, హై స్కూల్లో బాగుంది, అక్కడ పోండి అని చెప్పాను అనమాట. మా అన్న వచ్చేసి ఏమన్నా పోలేవంటే కదా యాడ్ చెప్తా, ఓకే నువ్వు డిగ్రీ కాలేజ్ చెప్పావు, మొలగవేలికి పో అని చెప్పాడు. నేను వచ్చిన ప్లేస్ ఖాళీ అవుతుంది, అక్కడ పోమని చెప్పాను. నాకు ఆల్రెడీ ఆర్డర్ చేతిలో తీసుకున్నాను. అయితే ఏమైందంటే సార్ చెప్పాడు కదా, నాకు కూడా అట్లా అనిపించింది, మరి చిన్నపిల్లలకి నేను చెప్పగలుగుతానా, డిగ్రీ కాలేజీలో పెద్ద పెద్ద పిల్లలు చెప్పి ఇప్పుడు చిన్నపిల్లలకి ఏ విధంగా చెప్పగలుగుతాను నేను. సరే సార్ చెప్పాడు కదా పోదాం అనుకున్నా. మొలగవేలి ఎక్కడుందో తెలియదు, అప్పుడు మొలగవేలి ఎక్కడుందో తెలియదు నాకు. పోదాం అనుకున్నా. మరి ఆర్డర్ ఎట్లా చేతిలోకి వచ్చిందని ఆ బస్సు ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే అక్కడ బస్సు 9:30కి స్టార్ట్ అవుతుంది, మన స్కూల్ 9:45 ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. మరి అక్కడ నుండి వచ్చేళ్ళకి 10 అవుతుంది అనమాట. ఏ రోజు కూడా ప్రేయర్ రావాలనేటువంటి ప్రయత్నం ఎన్నిసార్లు చేసినప్పుడు కూడా కరెక్ట్ ప్రేయర్ జరిగేటప్పుడే వస్తున్నాం ఇక్కడికి. నాకు దాంతో ఏమైపోయింది, ఆ టెన్షన్ అవన్నీ ఏంది చాలా ఇచ్చిపెట్టలేదు, నాకు రావు కూడా. నాకు లెక్కలు రాసారంటే లేదు సార్ నీకంటే గోనవాతిని వద్దులేండి, అతను చెప్పేదే వద్దు మీరే తీసుకోండి అని చెప్పేసినాడు. కంపల్సరీ లెక్కలు ఇచ్చేసినాడు. 7th క్లాస్కి లెక్కలు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. ఇంగ్లీష్ అయితే చెప్పగలుగుతాను, లెక్కలు తెలియదు నాకు. మరి ఏం చేయాలి, నాకు పరిస్థితి ఏం అర్థం కాలేదు. లెక్కలేక చెప్తావు నాకు ఏమేమి రాదు, ఏం చేయాలని అర్థం కాకపోతే అదే రోజు రాత్రి పోయి మా సార్ అది ఎట్లంటే రాదు, ఎట్లంటే రాదు, ఏం కాదు అంతే, మీరు అట్లా చేసుకోండి, నాకు అట్లే వస్తుంది, నీకు నిదే చెప్పేది కానీ చెప్తున్నాను అనమాట. అట్లా ఒక 2 సంవత్సరాలు నేను అవే చెప్పుకుంటున్నాను. లెక్కలు అంతవరకు 2 years నేను కష్టపడి లెక్కలు నేర్చుకుని వచ్చేసి మీ కష్టపడి లెక్కలు చెప్పాను. ఆ విధంగా పిల్లల్ని నాకు రాత్రి నేర్చుకుని వచ్చేది చెప్పేది. అట్లా ఒక 7th క్లాస్లో దాదాపు ఇప్పుడు మీ బ్యాచ్ అంతా నేను 7th ఉన్నప్పుడు మీ బ్యాచ్కి వచ్చేసినాను. వచ్చిన తర్వాత నాకు ఎందుకంటే మీకు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా విద్యార్థులు పరిచయం, ఎందుకంటే పక్కన ఆలూరులో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆలూరుతో. ఎప్పుడు వచ్చేసింది, ఆగస్టు సెప్టెంబర్లోనే అక్టోబర్లోనే వచ్చిందని అంతవరకు లేదు. అమ్మాయి ఎవరంటే ప్రశాంతి, పేరు పిలుస్తా అటెండెన్స్ పేరు పిలుస్తున్నా ప్రశాంత్ లేదు సార్ అమ్మాయి ఎక్కడ ఊరికి వెళ్ళింది అంటున్నా. ఇన్ని రోజులు ఊరికి వెళ్తుందా, 2 5 వరకు సోషల్ చెప్పకపోతున్నా. తర్వాత మరి సార్ వచ్చా
అమ్మాయి మరి కొద్దిగా రిలీఫ్ వచ్చేసింది అనమాట. అట్లా ఇవి సార్ మరి సార్ ఇంకోసారి ముగ్గురే ఉన్నాం, అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు. అప్పుడు అంతా కూడా సారు ప్రేయర్ చేసేది మేమే, అన్ని క్లాసులు చెప్పేది మేమే. కాబట్టి ఆ తిరగలేక, ఆ ట్రాక్టర్ లెక్కలేక, టిప్పర్లు ఎక్కలేక లాస్ట్కి ఏదో ఒక బోండా సాబులో ఒకటి జీప్ పెట్టి ఫస్ట్ జీప్ పెట్టి ఒక ఆటోల్లో వెళ్ళి అప్పుడు ఆ జీప్లో నాకు కొద్ది రోజులు తిరిగి ఒకటే బస్సు, ఒకటే డొక్కింగ్ అతని వ్యాన్ దిగండి సార్, దిగండి. అది ఇంకో తమాషా, ఇతను ఏమో భయపడ్డారంటే పోయేదానికి చేతిలో ఫ్లవరు. ఏమిటి? చేతిలో ఫ్లవరు, జేబులో కవరు. నా భార్య అందరికంటే క్లెవరు. మరి నువ్వెందుకు సార్ అలా బాధిస్తూ వేధిస్తూ ఉండేవాడివి? కరెక్టే, నిజమే. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము? స్త్రీ జాతి సమస్తం పురుష పీడన పరాయణత్వం. అరే ఏంటి డ్రాయింగ్ సార్ ఏంటి కవిత్వం చెప్తున్నాడు? ఇందాక రవి ఏమన్నాడంటే, నేను చదివినటువంటి చదువు నాకు అంతగా ఉపయోగపడలేదనేమో తను విలేకరిగా వేస్తున్నాడు. విలేకరి అన్ని వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుంటాడు, చూస్తూ ఉంటాడు, అర్థం చేస్తూ ఉంటాడు. చాలా చక్కటి జాబ్ నాయన. కాస్త సరే పోతే ఇంకో విషయము, చరిత్ర ఏముందిరా నాయన పోద్ది. ఒక చిన్న నీ గురించి చెప్తాము, ఎందుకంటే ఒక నిమిషమేలే. 26 సంవత్సరాలంటే నాకు లెక్కలు రావు. 26 సంవత్సరాలంటే దాదాపు 9,492 రోజులు, 2,27,808 గంటలు, 1,36,480 నిమిషములు అయింది మిమ్మల్ని అందరినీ చూసి. రియలేనా? సరే, ఆయన చెప్పిన దానికి చెప్తున్నా, ఏ సబ్జెక్టుకు దానికి ఏం సంబంధం లేదు. ఎవరైనా ఈ వచ్చింది ఈ సబ్జెక్టు వేరు, చెప్పిన సబ్జెక్టు వేరు. సరే నాన్న, దాని పక్కన పెట్టు. ఆకలిస్తుంది, లోపల కేకలిస్తుంది. సరే, 26 ఏళ్ళ దివారాత్రుల దిగంతాలు దాటుకొని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మ్యాథ్స్ సార్ ఇందాక సత్యనారాయణ సార్ ఆయన వెళ్ళి మ్యాథ్స్ చెప్పేవాడు ఏంది, ఈరోజు సాంస్క్రిట్ చెప్తా ఉన్నారు అంటే ఆయన కథ వేరులే, అలాగా ఉంటారు. అదే సరే, దివారాత్రులు పగలు రాత్రి దిగంతాలు దాటుకొని ఈ యొక్క 26 ఏళ్ళ దివారాత్రుల దిగంతాలు దాటుకొని తమ ఉనికిని చాటుకున్న మొలగవల్లి నేల తల్లి భూగర్భ జలాలు బోరు బావి నీరులాగా ఉప్పుగా చప్పగా కన్నీరై పన్నీరై ఏకమై తుకమై ఉబికి ఉరిగి ఉప్పెనై తనువంతా తాకి మరి తన్నీరుగా మారింది. స్నేహ స్నానం ఆచరించే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Brahma
श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवद्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం ఛత్రపతికి ఆఖ్యాతి తెచ్చిన రామదాసు అతడెవ్వరు రాష్ట్రపతిగా భారత్ను ఏలిన రాధాకృష్ణన్ ఎవ్వరు వివేకానందునందించిన ఆ పరమహంస అతడెవ్వరు గురువు లేనిదే జగము లేదనే నిజము తెలియునది ఎన్నడు నిజము తెలియునది ఎన్నడు గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం కాసుల కాతడు లొంగడు ఏ ఖ్యాతికి ఉప్పొంగడు నీతిని ఎన్నడు వీడడు అవినీతి చెంతకు చేరడు తాను శిథిలమై వెలుగునిచ్చడి దీపమే అతని రూపము
గురువు విలువను తెలుసుకున్న ఆ నరుని జన్మమది ధన్యము, ఆ నరుని జన్మమది ధన్యము. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే సర్వం, గురువే సర్వం. గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి కన్నపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు నాడులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెడిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, రాగిని మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైప్
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
క్లాసులోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో